సో రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడితే ఆయనకు కూడా మనము ప్రశ్నిద్దాం, చెప్దాం. కానీ రేవంత్ రెడ్డి యొక్క బండి సంజయ్ని కాపాడడం కానీ పీకుడు కానీ లేదు. ఓకే, అది ఏముందో పోలీసులకు కంప్లైంట్, వాళ్ళు కాపాడాలనుకుంటే ఎఫ్ఐఆర్ తీసుకోరు కదా. సో తీసుకున్నారు, దానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంది అనేది వాళ్ళ లాయరో ఈ అమ్మాయి లాయరో, అది వాళ్ళు ఏమున్నదో అది ఇండివిజువల్ గా జరుగుతుంది. ఓకే, ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఓకే, దాంట్లో రేవంత్ అది జాతీయ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాదు. అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమంటారు, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిత్రులు, సింపుల్. ఓకే, ఇన్సిడెంట్ అయినాక ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేస్తే అది నిజం అనుకోవాలి. 3 నెలల 6 నెలల తర్వాత నీ ఇష్టంతో చేసుకొని మళ్ళీ నన్ను కంప్లైంట్ చేసిరంటే వాళ్ళు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు. సింపుల్. ఓకే, ఈ ఒక్క కేసులో చెప్తలేను. ఇప్పుడు ఇద్దరు ఇష్టంతో చేసుకొని వాళ్ళు అన్ని అయిపోయినాక వీళ్ళకి ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది. ఈమె అడిగినవన్నీ పైసలు అడిగాడు, ఇవ్వకపోతే ఏం చేస్తారు, నీ మీద కేసు పెడతా అంటారు. ఏమని కేసు పెడతామంటే నన్ను ఆడముట్టిండు ఈడముట్టిండు నన్ను రేప్ చేసిండు అని పెడుతుందంట. మరి నిజంగా రేప్ చేస్తే పెట్టకపోయినావా అమ్మా, అప్పుడే చేసినప్పుడే మేము వద్దన్నమ్మా అంటే నీకు వేరే ఇష్యూలని అనుకున్న పైసలు రాకపోతే రేపు చేస్తావా? ఇప్పుడు అది కూకట్పల్లిలో అది రోడ్డు మీద వేసే ఉన్నది. ఓకే, దాని దగ్గర పోయినావు నువ్వు, నీకు ఎందుకంటే నీకు అది కావాలి, పొద్దుకితే అదొక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని పోయినావు. పోతే ఆమె ఇష్టంతో పైసలు తీసుకున్నది చేసింది, అన్నీ అయిపోయినాయి. ఒక 3 నెలల 6 నెలల తర్వాత మళ్ళీ ఆమె అడిగిన పైసలు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఇవ్వకపోతే ఆమె రికార్డ్ చేసుకుని ఇంకోటి ఏం చేసి నేను ఇవ్వకపోతే కేసు పెడతా అంటే నన్ను రేపు చేసినామని పెడతా అంటే మరి పైసలు ఎందుకు తీసుకున్నావు కదా? నిజంగా రేపు చేసి ఉంటే అప్పుడే పెట్టకపోయినావు, అవునా కదా? అంటే మగవాడి ప్రాణంకి ప్రాణం కదా, వాడికి ఎమోషన్స్ లేవా? ఈవెన్ ఆడవాళ్ళని వాళ్ళు ఫేస్ కవర్ చేస్తారు. ఎందుకు కవర్ చేస్తారు? ఐ డోంట్ అండర్స్టాండ్. మళ్ళీ వాళ్ళే అమ్ముకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు, పైసలు తీసుకుంటారు, పైసల పరంగా లాభం అంటారు, వాళ్ళు అమ్ముకుంటారు, మళ్ళీ వాళ్ళు విక్టిమ్ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడ విక్టిమ్ అయిన వాడు ఆ పని చేస్తే నువ్వు కూడా అనుభవిస్తున్నావు కదా, సుఖం నీకు కూడా వస్తుంది కదా, ఇంకొకరికి వస్తలేదు కదా. మరి నువ్వు ఎట్లా విక్టిమ్ అవుతావు? వాడు విక్టిమ్, వాడిని పైసలు తీసుకున్నావు, మళ్ళీ వాడిని బెదిరిస్తున్నావు, వాడి మీద కేసు పెడతా అని. ఆలోచించండి మిత్రులారా, సమాజం కూడా ఎట్లా అయిపోయిందంటే ఆడామెకి సపోర్ట్ చేస్తాడు, ఆడామెకి సపోర్ట్ చేస్తుంది. మరి మొగోడు చచ్చుకుంటేనే బతకాలన్నారా అయ్యా? సో ఇది రోహిత్ నాని పవిత్రమైన హనుమాన్ శోభాయాత్రలో దుర్మార్గుడైనటువంటి నీ కొడుకు గురించి ప్రసంగిస్తున్న సిగ్గనిపించట్లేదా? దేవుణ్ణి కూడా నీ అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నాం, ఏ రోజు కూడా నా జీవితంలో నేను ఎంజాయ్ చేయలేదన్నా అని అంటున్నావు కదా. అంటే నీ కొడుకుని చేయమన్నావా? నేను చేయలేదురా, నువ్వు చేయమని. ఆడపిల్ల ఉసురు తగలకుండా నీకు ఉండాలంటే నీ కొడుకు చేసిన తప్పుని ఒప్పుకొని నీ కొడుకుని చట్టానికి పట్టించి నువ్వు చేసిన పాపాన్ని కడుక్కో, లేకుంటే ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు వారు నిన్ను క్షమించరు. కర్మ విల్ హిట్ యూ. బండి సంజయ్. ఎవరంటారు? ఈ బ్రదర్ పేరు రోహిత్ నాని. ఓకే, ఎవరాపుతున్నారు? పోలీసు ఆయన చర్యలు తీసుకుంటా అంటే, లేకపోతే రేపు కోర్టులో ఈ అమ్మాయి కోర్టులో కేసు వేస్తే జడ్జి తీర్పిస్తా అంటే బండి సంజయ్ ఆపడానికి ఏమున్నదాడా? బండి సంజయ్ పండుకుంటాడా? జడ్జి తీర్పిస్తా అంటే జడ్జి తీర్పుని పోలీసులు పాటించాల్సిందే కదా, ఎవడు ఆపే శక్తి లేదు కదా, అవునా కదా? బండి సంజయ్ అంటే ఆయనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. బీజేపీ యొక్క మతాన్ని తన యొక్క ఏమంటారు ప్రజల యొక్క సెంటిమెంట్ అయిన మతాన్ని తన ఎన్నికలకు వాడుకొని ప్రజా సమస్యలు దృష్టి మరల్చి పైసలు దోసుకోవడం, అది వాళ్ళది ఇప్పుడు కొత్తగా చేస్తలేరు. రామాలయాన్ని కట్టిన బాబ్రీ మసీద్ గులగొట్టు నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి. ఇది ఒక పిచ్చి ఉన్నది, అది బీజేపీకి. పబ్లిక్ ఇష్యూస్ ఏవి వాళ్ళకి పట్టవి, అదొక మూర్ఖత్వం. కానీ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఈ వ్యక్తిగత వాళ్ళ కొడుకు విషయంలో. కొడుకు అనేటైనా ఇక టీనేజ్లో ఉంటే ఎట్లుంటారు. కానీ అంటే నేను మిగతాది అది కొట్టింది అది నేను సమర్థిస్తలేను. లాస్ట్ టైం ఎవరిని కొట్టిండు ఆ పిల్లగాడు, దాన్ని నేను సమర్థిస్తలేను. కానీ ఈ కేసులో మాత్రం, ఈ అమ్మాయి కేసులో మాత్రం ఇద్దరు ఇష్టంతో చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అతను రేప్ చేసినట్టుగా నాకు ఎక్కడ కనిపిస్తలేదు. ఎవరు మరి చిన్నపిల్లల్ని ఎందుకు ఆ పిల్లగాడు రేపు చేసేదాకా నీ చిన్నపిల్లల్ని ఎందుకు వదిలేసినావు అమ్మా? ఈ అమ్మాయి తల్లిదండ్రులు అడుగుతున్నా నేను వదిలేయమ్మా. నా కొడుకుని అయితే నేను వదిలేయా. ఓకే, నిజంగా ఏమైనా జరిగితే నేను ఇమ్మీడియట్ కంప్లైంట్ ఇస్తా. ఓకే, అట్లా నా కొడుకునో నా బిడ్డనో ఎవరైనా చిన్నపిల్లలు తెరువు వస్తే నేను తీసుకోవాలని చర్యలు తీసుకుంటా ఇమ్మీడియట్ గా. అన్ని పిట్ట కథలు. షేక్ ఏమంటారు జఫరుల్లా బాబు, బీజేపీ వాళ్ళందరూ రేపిస్తున్న కొడుకులు, వాళ్ళు రేప్ చేస్తున్నారు, మళ్ళా దానికి అనుమానమా?
వాడు కొడుకుకి తీసుకొని పోయి ముందు బొక్కలో వేయాల. బీజేపీ చేస్తుంది నార్త్ ఇండియాలో, వరస్ట్ చేస్తుంది, కానీ అక్కడ చట్టాలు ఎవరు పాటిస్తలేరు. ఓకే, అంటే ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మతం చుట్టూ తిప్పుతున్నారు. ఆడ నార్త్ ఇండియాలో వరస్ట్ ఉంది ఇది బీజేపీ పాలన, ఏ రాష్ట్రంలో అయినా. ఓకే, మనం బీజేపీని 1% కూడా సమర్థిస్తలేం. కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో ఇక్కడైతే ఈ పర్టికులర్ కేసులో అయితే ఇది ఏమంటారు, అది రేప్ చేసినట్టుగా అయితే నాకైతే అనిపిస్తలేదు. మీరు చెప్పండి, ఎప్పుడైంది చెప్పండి బ్రదర్, షేక్ బ్రదర్. సో ఎప్పుడైంది ఆ ఇన్సిడెంట్? ఆ ఫోటోలలో వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటుంది, ఆ అమ్మాయికి ఇష్టంతో పెట్టుకుందా? ఆ అమ్మాయిని బలవంతం చేసిండు ఆయన. మర్తండి, మీరు ఎవరైతే రేప్ చేసినారంటారో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కానీ లేకపోతే పబ్లిక్ ఇన్వెస్టిగేటర్ కానీ ఫోరెన్సిక్ డేటా అదేండి. ఆ అమ్మాయి యొక్క యోనిలో కానీ ఆ అమ్మాయి శరీరం కానీ ఇతని యొక్క స్పర్మ్ ఏందో తీసుకురండి. మరి ఊరికే బట్టగాల్చి మీద వేసాడు కాదు కదా, అట్లా వర్కౌట్ కాదు కదా. రేపు ఏ ఆధారం లేకపోతే కేసు కొట్టేస్తారు. తీసుకురండి, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు, ఫోరెన్సిక్ చేసేటోళ్ళు. ఆ అమ్మాయి బట్టలో ఆ అమ్మాయి అండర్వేరో ఏదైనా ఉంటే ఆ యొక్క ప్రైవేట్ ఫోరెన్సిక్ ఇవ్వండి, అతని స్పర్మ్ ఉంటే తీసుకురండి. కానీ ఏది ఏమైనా చట్టాలను అయితే మార్చాలి. టీనేజర్స్ వేరు, చిన్న పిల్లలు వేరు, సింపుల్. ఓకే, ఇది ఇక్కడితో ఆగది, ఈ బండి సంజయ్ కొడుకు దగ్గర ఆగది. రేపు నాలాంటి కూడా తప్పుడు కేసులు ఇరికియొచ్చు. దిగంబర్ కాంబ్లే బ్రదర్ ఇరికిచ్చినప్పుడు ఆయన ఎన్ఐన్ మీడియా పెట్టుకొని గట్టిగా బీజేపీలని ఎక్స్పోజ్ చేస్తే రేపు ఎవరినైనా చేయొచ్చు ఈ చట్టాలని. ఈ సేమ్ థింగ్, గృహహింస చట్టం, వరకట్న వేధింపుల చట్టం, అది ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం. కాబట్టి ఆ చట్టాలను మార్చాలి. పర్రేపాటి కుమారస్వామి, థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్లు అయిపోయినాయి. సో థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, వాస్తవాలు మాత్రమే మాట్లాడదాం. రెండోది, ప్రజా సమస్యలనే మనం ఫోకస్ చేద్దాం. ఓకే, ఈ ఏమంటారు ఇండివిజువల్ వ్యక్తిగతంగా దయచేసి పోకూడదు. ఓకే, అది ఏదైనా ఉంటే చట్ట ప్రకారం వ్యక్తిగతంగా ఎవరికి ఏం నష్టం జరిగినా వ్యక్తిగతంగా దానికి న్యాయం చేయడానికి న్యాయ వ్యవస్థలు, పోలీసులు అన్ని ఉన్నాయి. అది ప్రజా సమస్య కాదు. ఓకే, కాబట్టి మనని డీవియేట్ చేస్తా అంటే అది మనం ఉల్లు కాకూడదు. ఓకే.